చూడు, నన్ను అనవసరంగా గోకొద్దు. కింది నుంచి మీదికి కాలిపోద్ది. తర్వాత నీ ఇష్టం. ఓకే? నువ్వేం చేసా నేను రెడీ. మన ప్రేమ కోసం మీ నాన్ననేంటి ఎవరినైనా ఎదురిస్తా. నీకింత చెప్పినా అర్థం కదా. సరే, నేను మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు? రేపు, సరేనా? రేపు వచ్చావా? సరే సరే. నువ్వు కనుక రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. హలో. హాయ్ హ్యాండ్సమ్. హలో, ఎవరు? సింహం లాంటి కళ్ళు, కండలు తిరిగిన ఒళ్ళు, ఆపు నీ సొల్లు. ఇంత అందమైన ఫిగర్ మాట్లాడుతుంటే అంత కోపం ఎందుకు? కొంచెం రొమాంటిక్ గా మాట్లాడితే నీ కండలు ఏమైనా కరిగిపోతాయా? ఇంతకి నువ్వెవరు? ఓ తెగ మోసేస్తున్నావు. సిగ్గులేదు? పరిచయం లేని మనిషితో ఫోన్లో ఇలాగైనా మాట్లాడడం? నీతో పర్సనల్ గా మాట్లాడాలి, వస్తావా? ఏంటి పర్సనల్ గా? ఏం మాట్లాడాలి? ఫోన్లో మాట్లాడటానికి కుదరదు. కుదరకపోతే వదిలే. కోపం ఎందుకమ్మా? ఇక్కడికొస్తే నీకు తెలియని సీక్రెట్ ఒకటి చూపిస్తా. సీక్రెట్ ఏంటది? అబ్బా, ఆశ అంత తేలిగ్గా చెప్తానా? ఇక్కడికొస్తే మొత్తం డీటెయిల్ గా. సరే వస్తా. నీ అడ్రస్ చెప్పు. ఫ్లాట్ నెంబర్ 50, మధురనగర్. ఎదురు చూస్తూ ఉంటాను. చూడు. రే విజయ్, నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం ఇల్లు ఇదే. నువ్వు లోపలికి వెళ్ళు, నేను బయటికి వెళ్తా. రే, నువ్వు రావా? చా, జోక్ కాకపోతే నేను కమేడియన్ ని. నేను ఇక్కడ వరకే రావాలి, లోపలికి నువ్వు ఒక్కడివే వెళ్ళాలి. ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా. ఛీ, వచ్చావా? రా. నాకు తెలిసి నువ్వు వస్తావని. ఆడితేని ఆహ్వానం అందగాని రాని మగాడెవరు? నీకంత సీన్ లేదు గాని సీక్రెట్ ఏంటో చెప్పు. చెప్తా, తొందర ఎందుకు? అది చెప్పడానికే కదా నిన్ను ఇక్కడికి రప్పించింది. సీక్రెట్ అంటే ఇదేనా? కొంచెం సీక్రెట్ చూస్తేనే కంగారు పడితే ఎలా? కాస్త ఏంటి చూసేది? ఇలాంటి సీక్రెట్ చూడడానికి బయట చాలా మంది ఉన్నారు. వెళ్ళి పంపిస్తాను. ఐ లవ్ యు. చూడు, ఇప్పటిదాకా నువ్వు ఆడదాను అనుకున్నాను, కానీ కాదని అర్థమైంది. వదిలే. వస్తా. వస్తానని వెళ్తున్నావు, కోరి పిలిచానని లోకువా? నిన్ను కాలేజ్ లో చూసినప్పుడే మనసు పడ్డా. నిన్ను వదలను, నా సొంతం చేసుకుంటా. ఛ, వదిలు. బాస్, నీ మాట వినొచ్చానే. ఛ, నాలాంటి వాడు నీకు సెట్ కాడు. వేరే వాడిని చూసుకో. ఓకే, తప్పుకో. విజయ్, ఆగు. నువ్వు కాదంటే నిన్ను చస్తా. అంత శ్రమక్కర్లేదు. ఈసారి నా జోలికొస్తే ఓకే, వస్తా. ఏ విజయ్, నేను చిటికేస్తే జిల్లానే అభివృద్ధి. చూడు బేబీ, నువ్వు చిటికేస్తే జిల్లా అభివృద్ధి. నేను కాలు రగిరేస్తే చెప్పను, అందరికీ తెలుసు. ఓకే, వస్తా. విజయ్, పోవే. ఇప్పుడు తప్పించుకున్నావు, తర్వాత ఎక్కడికి పోతావు? ఏ రజని. ఓకే సరే రజని, ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు? ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే తర్వాత వస్తారు, ముందు కేక్ కట్ చేయి. ఇంకొంచెం సేపు ఆగుదాం. ఇంకొంచెం సేపా? మా వార్డెన్ అసలే రాక్షసే బాబు. లేట్ అయిందంటే క్లాస్ పీక్తుంది. ముందు కేక్ కట్ చేయి. ఒక 5 minutes చూద్దామే. రాకపోతే అలాగే చేసేద్దాం. అదిగో విజయ్ రానే వస్తున్నాడు. హాయ్, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. అవును, యూత్ ఏడి? ఏంటి వాడు ఇంకా రాలేదా? వచ్చేసాడు అనుకున్నానే. మరి ఇంకా రాలేదేంటి? సరే, ఇప్పటికే లేట్ అయింది. ముందు నువ్వు కేక్ కట్ చేయి, వాడు వస్తాడులే. విజయ్, మా ఫ్రెండ్ శ్వేత. హాయ్. విజయ్, తన పేరు ప్రియా. ప్రియా, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. సరే, నువ్వు కట్ చేయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఇప్పటిదాకా ఏమైపోయావరా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రంజని. నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని 3 నెలల నుంచి మందు మానేసి మనీ పోగు చేశాను.
తీరా గిఫ్ట్ కొందామని షాప్కి వెళ్ళేసరికి పర్సులో మని కాస్త మాయమైపోయింది రంజని. గత్యంతరం లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేసి వాడిచ్చిన డబ్బులతో ఈ గిఫ్ట్ తీసుకొచ్చా రంజని. మీ పుట్టినరోజు సందర్భంగా ఈ గిఫ్ట్ తో పాటు ఒక కవిత కూడా చెప్తా వినుకో. దీనిని మగవాడు పెట్టుకుంటే అందం, దీనిని మగవాడు ఇంకో ఆడదాన్ని పెడితే అవుతుంది బంధం. ఇది పెట్టుకోవాలంటే కావాలి వేలు, అది నా పక్కనుంటే అదే 10,000. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది దీని గురించా? కాదు కాదు, ఏం కాదు, నీ కవిత ఉన్నప్పుడు అనుకున్న రాయటోటి ఏదో దొరుకుద్దని. అయినారా నీ బ్లడ్ కి కోహినూరు కొండం కాకపోతే కోహినూరు వచ్చం ఇస్తారా? ఎక్కడో తేడా జరిగింది. చాలరా నువ్వు నీ గిఫ్ట్ అబ్బాయి. హాయ్ విజయ్, ఇక్కడున్నావా? మొన్న రాత్రి నువ్వు నా బెడ్రూమ్ కి వచ్చి వెళ్ళిన విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉంది బాబు. నీకే, నువ్వు మగాడివి, ఎలా అయినా మేనేజ్ చేస్తావు. నా వల్ల కాదు బాబు. నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఏంటి ఏంటి న్యూసెన్స్? పక్కకి వెళ్దాం, పక్కకి వెళ్దాం రా. విజయ్ ఏంటో తెలుసుకో మరి. నన్ను వదిలి వెళ్ళమని. వదులు, నన్ను వదులు. చూడు, నన్ను అనవసరంగా గోకొద్దు. కింది నుంచి మీదికి కాలిపోద్ది. తర్వాత నీ ఇష్టం. ఓకే, నువ్వేం చేస్తా నేను రెడీ. విజయ్, రావే. ఏంటి విషయం? ఈ రోజు నీ లవ్వర్ ఎక్కడికి తీసుకెళ్లేదా? నా లవర్ని ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు, నీ లవర్ని ఎవరు తీసుకెళ్లకుండా చూసుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఈ రోజు ఆ యూత్ గడి ప్రియతో మాట్లాడడం నా కల్లారా చూశాను. ఆ తర్వాత నీ ఇష్టం. ప్రియా ఈ పింకీకి అడ్డొస్తుందన్నమాట. ప్రేమని ఈ పింకీతో పోటీయా? చూస్తా విజయ్ నన్ను కాదని నిన్నెలా ప్రేమిస్తాడో. రేపు మీటింగ్ ఎక్కడ? ఆంజనేయ స్వామి టెంపుల్. టెంపుల్? విజయ్ చాలు ప్రియా, ఈ ఒక్క నిమిషం చాలు జీవితాంతం గుర్తుండిపోవడానికి. విజయ్, సారీ విజయ్, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదని ఆమె చెప్పింది. ఐమ్ సారీ. ఈ ఒక్క మాట కోసమే నేను ఇంత దూరం వచ్చాను. వెళ్ళిపో ప్లీజ్. మా నాన్నకి తెలిసిందంటే చాలా ప్రమాదం. ప్లీజ్ విజయ్ వెళ్ళిపో. నేను నిన్ను వదిలి వెళ్ళడానికి ఇంత దూరం వచ్చింది. వెళ్ళడం అంటూ జరిగితే నిన్ను కూడా తీసుకుని వెళ్తాను. అయ్యో, మా నాన్న సంగతి నీకు తెలియదు విజయ్. నన్ను ప్రేమించావంటే మా నాన్నని ఎదిరించినట్టే. అది చాలా కష్టం. మన ప్రేమ కోసం మీ నాన్ననేంటి ఎవరినైనా ఎదురిస్తా. నీకింత చెప్పినా అర్థం కదా. సరే, నేను మళ్ళీ కలుస్తాను. ఎప్పుడు? రేపు, సరేనా? రేపు వచ్చావా? సరే సరే, నువ్వు కనుక రాకపోతే నేనే మీ ఇంటికి వస్తా. తెలుగు వన్